నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాము. 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. దేవుడు అంటున్నాడు, ప్రతి విషయంలో కూడా మీరు నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒక్కొక్కసారి మనుషులు మనకి ఏదైనా సహాయం చేస్తే, మనుషులు ఏదైనా ఉపకారం చేస్తే, మనుషులు ఏదైనా మనకి మేలు చేస్తే, లేకపోతే ఏదైనా బహుమానం మనకి మనుషులు ఇస్తే వారికి థ్యాంక్స్ అనేసి చెప్తూ ఉంటాం. అంటే కృతజ్ఞతలు వారికి చెప్తాం. మనుషులకి కృతజ్ఞతలు చెప్తాం, కానీ దేవుడికి మాత్రం ఒక్కొక్కసారి కృతజ్ఞతలు చెప్పడం అనేది మర్చిపోతూ ఉంటాం. దేవుడి దగ్గర కొన్ని కార్యాల కొరకు ఆయన వేడుకుంటూ ఉంటాము. దేవుడు మన మనవి విని మనకు కావాల్సినవన్నీ చేసిన తర్వాత, మనల్ని ఆశీర్వదించిన తర్వాత, దీవించిన తర్వాత వాటిలో పడి ఆనందించడంలో, సంతోషించడంలో మనం ముందుకు తేలుతూ దాన్ని చేసిన దేవునికి ప్రభా థ్యాంక్స్ అని చెప్పడం, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది మనం మర్చిపోతూ ఉంటాం. అంటే ఎవరికి మనం అచ్చి ఉన్నామో, ఎవరికి అప్పు తీర్చాలో, అంటే ఎవరికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో దాన్ని మనము మర్చిపోతూ ఉంటున్నాం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించలేకపోతూ ఉన్నాం. అందుకే దేవుని వాక్యంలో రాయబడి ఉంది, ప్రతి విషయంలో కూడా మీరు నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలా చేయుట దేవుని చిత్తము. దేవుడు ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క చిత్తాన్ని కలిగి ఉంటాడు. కొంతమంది ఏమో డాక్టర్స్ అవ్వాలని దేవుని చిత్తము, కొంతమంది ఏమో ఇంజనీర్స్ అవ్వాలని దేవుని చిత్తము, కొంతమంది ఏమో సేవకులు అవ్వాలనేది దేవుని చిత్తము, కొంతమంది ఏమో ఈ వ్యక్తి పలానా వ్యక్తిని వివాహం చేసుకోవాలని దేవుడు ఉద్దేశిస్తూ ఉంటాడు. ఈ బిడ్డ పలానా వ్యక్తికి పుట్టాలని చెప్పి దేవుడు ఉద్దేశిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరి పట్ల ఆయన చిత్తము, ఆయన ఉద్దేశాలు అనేవి వేరువేరుగా ఉంటాయి. నా పట్ల దేవునికి ఉన్న చిత్తము వేరు, మీ పట్ల దేవునికి ఉన్న చిత్తము వేరు. రెండు కూడా ఒకటి కాదు. ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క చిత్తాన్ని దేవుడు కలిగి ఉంటాడు. కానీ ఒక విషయంలో మాత్రం దేవుడు ఒకే చిత్తాన్ని కలిగి ఉన్నాడు. ఏంటంటే అందరూ కూడా పాపం చేయకూడదు, అందరూ పరిశుద్ధంగా జీవించాలి. ఇది దేవుని చిత్తము. అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే ప్రతి విషయంలో కూడా మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగూ చేయుట దేవుని చిత్తము. ప్రతి విషయంలో కూడా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. కొన్ని విషయాల్లో కాదు, లేకపోతే ఆ విషయంలో ఇంత మట్టుకు అంత మట్టుకు అని దేవుడు చెప్పట్లేదు, కానీ అన్ని విషయాల్లో కూడా మీరు నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. కీర్తన 105 కీర్తన 1వ వచనం చదువుకున్నాము. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. మనము దేవుడికి ఎలా చేయాలి అంటే ఆయనకి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. ఆయన యొక్క నామాన్ని మనము ప్రజల్లో, జనముల్లో మనము ప్రచురపరుస్తూ ఉండాలి. దేవుడికి ఎప్పుడు కూడా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. కానీ దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో నువ్వు పాటలు పాడలేకపోతున్నావంటే, దేవుని మందిరంలో నువ్వు ప్రార్థించలేకపోతున్నావంటే, దేవుని మందిరంలో నువ్వు వాక్యం చదవలేకపోతున్నావంటే, దేవుని మందిరానికి వచ్చి నువ్వు స్తుతించకుండా మౌనంగా ఉంటున్నావు అంటే నువ్వు ఎలా ఉన్నట్లు అంటే ఆత్మీయంగా నువ్వు ఉన్నట్లు కాదు, కానీ శారీరకంగా నువ్వు ఉన్నట్లు. ఆత్మీయంగా ఉన్నవాడైతే దేవుని స్తుతించాలి అనేటటువంటి ఆశ వారిలో ఉంటుంది. వారి కన్నులు ఎప్పుడు కూడా దేవుని వైపు చూస్తూ ఉంటాయి. కానీ మనము ఆత్మీయంగా లేం కాబట్టి దేవుణ్ణి స్తుతించలేకపోతూ ఉన్నాం. గడిచిన 9 నెలలు మనల్ని ఆయన సజీవమైన రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచాడు కదండి. నిజానికి ఎంతో మంది మొన్న ఉన్న వాళ్ళు ఈ రోజులు లేకుండా ఉన్నారు. కానీ ఈ మొదటి శుక్రవారం చూడడానికి దేవుడు మనకి భాగ్యాన్ని ఇచ్చాడు. ఎంతో మంది చనిపోతూ ఉన్నారు. భూమి మీద మనం చూసినప్పుడు మరి భూకంపాలు, అలాగే రాజ్యం మీదకి రాజ్యం కూడడం, అలాగే గొడవలు, ఇలాంటివి భయంకరమైన పరిస్థితులన్నీ కూడా ఏర్పడుతూ ఉన్నాయి. హత్యలు, ఒకరినొకరు చంపుకోవడము, దుర్మార్గాలు, అలాగే బలత్కారము ప్రపంచంలో చాలా జరుగుతూ ఉంది. వీటన్నిటిని కూడా చూసినప్పుడు అనిపిస్తూ ఉంది దేవుని రాకడ మనకి సమీపంగా ఉందని చెప్పేసి అనిపిస్తూ ఉంది. కానీ దేవుడు రాకడ ఎప్పుడో నీకు తెలీదు, నీ పోకడ ఎప్పుడో నీకు తెలీదు. కానీ సమయం ఉన్నంతసేపే నువ్వు దేవుణ్ణి
స్తుతించాలి. మన్ను దేవుడిని స్తుతించదు కానీ సజీవులు సజీవులే కదా ఆయన్ని స్తుతిస్తారు. కాబట్టి మనము స్తుతించే వారిగా ఉండాలి. ఎందుకంటే దేవుని కృప వల్ల మనం ఈ రోజున ఇలా ఉన్నాం. నీ కృప లేనిదే నీ అందరూ క్షణమైన బ్రతుకలేనయ్యా, నీ కృప లేనిదే నీ దయ లేనిదే క్షణమైన బ్రతుకలేనయ్యా. నేనేమై ఉన్నానో నాకేమున్నానో కేవలం నీ కృపే. నేనేమై ఉన్నానో నాకేమున్నానో కేవలం నీ కృపే. హల్లెలూయా. మనం ఈ రోజున ఏమై ఉన్నా కూడా అది కేవలము దేవుని కృప మాత్రమే. దేవుని కృప, దేవుని దయ లేకపోతే ఈ రోజున మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు, మనం ఏమై ఉందమో కూడా తెలియదు. కానీ ఈ రోజున సజీవులుగా ఉన్నాము అంటే దానికి కారణము దేవుని కృప మాత్రమే. జీవ మరణములు దేవుని వశములో ఉన్నది. కాబట్టి మనము బ్రతికి ఉన్నామంటే అది ఆయన చేతిలో మాత్రమే ఉంది. 3వ వచనం చదువుదాము. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. దేవుని సన్నిధిని అంటే మనం నిత్యము కూడా వెతకాలంటే దేవుని సన్నిధిలో మనం ఆరాధించే వారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనము ప్రార్థించే వారిగా ఉండాలి. దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. దేవుని ఎప్పుడు కూడా మనం స్తుతించడానికి దేవుని మందిరాన్ని ఎతకమంటే ఏదో వెళ్ళేలా చూసి ఎతకడం కాదు, కానీ దేవుని మందిరానికి మనము వేగిరమే పరుగున మందిరానికి రావాలి. దేవుని మనము స్తుతించే వారిగా ఉండాలి. అందుకే ఒక భక్తుడు ఒక పాట రాసి ఉన్నాడు. మిమ్మల్ని ముట్టినవాడు నా కంటిని పాపెను, మిమ్మల్ని ముట్టినవాడు నా కంటిని పాపెను, ముట్టునని సెలవిచ్చిన దేవుడు కాచెను గతకాలం, నన్ను కాచెను గతకాలం, ముట్టునని సెలవిచ్చిన దేవుడు కాచెను గతకాలం, నన్ను కాచెను గతకాలం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. హల్లెలూయా. ఆయుష్కాలం అంతా కూడా ఏం చేస్తాడంట? నా ప్రాణమా తిమ్ము తాగము సుఖించమని చెప్పుకుంటున్నాడా? లేదు, ఆయుష్కాలం అంతా కూడా నేను దేవుణ్ణి స్తుతిస్తాను అనేసి చెప్తా ఉన్నాడు. మన ప్రాణంతో మనం కూడా ఈ విధంగా చెప్పుకోగలగాలి. ప్రాణమా తినుము తాగము సుఖించమని కొరకు అన్ని సంపాదించాను, అన్ని అనుభవించు, ఇది కాదు మనం చెప్పాల్సింది. నా ప్రాణమా దేవుని నువ్వు సన్నిధించి. ఈ రోజున ఎలా ఉన్నాము అంటే కేవలం దేవుని కృప కాబట్టి దానికి అర్హుడైనటువంటి దేవుని మనము స్తుతించాలి అని ప్రాణంతో నువ్వు చెప్పగలగాలి. దేవుణ్ణి నువ్వు స్తుతించగలగాలి. ఇలా భక్తుని చూసినప్పుడు ఇలా నువ్వు స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. యోసేపుని దేవుడు అంతగా హెచ్చించడానికి, దావీదుని అంతగా దేవుడు హెచ్చించడానికి కారణం ఏంటంటే వారి ప్రభుని అలా స్తుతించగలిగారు. అబ్రహాముని దేవుడు హెచ్చించాడు. అబ్రహాము అన్ని విషయాలలో కూడా దీవించబడిన వ్యక్తి, అన్ని విషయాల్లో కూడా అతను ఆశీర్వదించబడిన వ్యక్తి. మనిషి అనగా ఏదో కొదువు అనేది మనుషులకి ఖచ్చితంగా ఉంటుంది.
కానీ అబ్రహాము విషయాన్ని చూసినప్పుడు ఏ కొదువ కూడా అతనికి లేదు, అన్ని విషయాల్లో కూడా ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉన్నాడు. ఎందుకంటే దేవుని అంతగా వారు స్తుతించారు కాబట్టి. దావీదును కూడా మనం చూసినప్పుడు అతను కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. చూడండి 139 కీర్తన మనం చదువుదాము 14వ వచనం. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుని బట్టి దావీదు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు? నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. దావీదు అనుకుని ఉండాలి, నేను గొర్రెలు కాచుకుంటే కాపరిని కదా ప్రభా, నన్ను తీసుకొని వచ్చి 12 గోత్రాలకి రాజుగా నువ్వు నన్ను చేసావు కదా, నీ మంత్రం కట్టడానికి నాకు కావలసినటువంటి బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, అలాగే వజ్ర వైడూర్యాలన్నీ కూడా నాకు కావలసిన సమస్తాన్ని కూడా నాకు సమకూర్చావు కదా, అందును బట్టి నేను స్తుతిస్తున్నాను అని చెప్పేసి అనలేదు. కానీ నువ్వు నన్ను కలుగు చేసిన విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది కాబట్టి అందును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తా ఉన్నాను. బహుశా దావీదు అనుకుని ఉండొచ్చు, గొర్రెలు కాస్త అరణ్యంలో ఉన్నప్పుడు ఒక బండ మీద గొర్రెలేమో అక్కడ మేత మేస్తూ ఉంటే దావీదు ఒక బండ మీద కూర్చుని బహుశా తను ఆలోచించుకుంటూ ఉండొచ్చు. నేను నడుస్తున్నాను కదా, చక్కగా నేను మాట్లాడుతున్నాను కదా, నాకు అన్ని గుర్తుంటున్నాయి, నేను పాటలు పాడగలుగుతున్నాను, నిన్న రాసిన పాట నాకు ఈ రోజు కూడా గుర్తుంది, అన్నీ గుర్తు పెట్టుకోగలుగుతున్నాను, చక్కగా నేను మాట్లాడగలుగుతున్నాను, చక్కగా వాసన నేను తీసుకోగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను, ఇంత చక్కగా నన్ను నిర్మించగల ప్రభా, ఇవన్నీ చేయగలుగుతున్నానంటే నీ యొక్క నిర్మాణం చాలా అద్భుతమైనది, అది ఆశ్చర్యకరమైనది కాబట్టి నేను స్తుతిస్తున్నాను అని చెప్పేసి అంటా ఉన్నాడు. నిజానికి మన పుట్టికే ఒక ఆశ్చర్యము, ఒక అద్భుతం. దేవుని స్తుతించాలి అంటే పెద్ద పెద్ద కారణాలు ఏమీ మనకు అవసరం లేదు, కానీ మనల్ని కలుగు చేసిన విధానాన్ని మనం చూసినప్పుడే దేవుని మనము స్తుతించవచ్చు. నిజానికి దావీదు దేవుని స్తుతించాడు. ఎందుకంటే చాలా మంది అంటూ ఉంటారు, వాళ్ళ ఇంట్లో అద్భుతాలు జరుగుతున్నాయి, వీళ్ళ ఇంట్లో అద్భుతాలు జరుగుతున్నాయి, మా ఇంట్లో ఇంకా అద్భుతం జరగట్లేదు ఏంటి, దేవుని స్తుతించాలంటే అద్భుతం జరగాలి కదా, మాకేమీ కూడా జరగలేదు అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ పెద్ద పెద్ద అద్భుతాలు ఏమీ జరగాల్సిన అవసరం లేదు. మనల్ని చూసినప్పుడు, మన యొక్క నిర్మించిన విధానాన్ని చూసినప్పుడు దాన్ని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవచ్చు. ఎందుకంటే మనం నిర్మించిన విధానం అనేది ఒక ప్రత్యేకమైన ఆశ్చర్యకరమైనది, అలాగే ఒక అద్భుతమైనది కదండి. కాబట్టి అందును బట్టే దేవుని స్తుతించాలి. దావీదు అందును బట్టే స్తుతిస్తూ ఉన్నాడు. ప్రభా, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. 118 కీర్తన మనం చదువుదాము 28వ వచనం. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నిన్ను గణపరచెదను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దావీదు అంటున్నాడు, ప్రభా, నువ్వే నా దేవుడవు, నువ్వు నన్ను నిర్మించిన వాడువు, నన్ను సృష్టించిన వాడువు, నన్ను నడిపిస్తున్న వాడువు, నన్ను పోషిస్తున్న వాడువు నువ్వే కాబట్టి నా స్తుతులకు నా ఆరాధ్య దైవం నీవే కాబట్టి నిన్నే నేను స్తుతిస్తున్నాను అని చెప్పేసి అతను అంటూ ఉన్నాడు. అప్పులు తెస్తేనే కాదండి దేవుని స్తుతించడం, లేకపోతే ఆరోగ్యం దేవుడు ఇస్తేనే కాదు దేవుని స్తుతించడం, లేకపోతే మన కుటుంబంలో వివాహాలు చేస్తేనే కాదు దేవుని స్తుతించడం, లేకపోతే కొంతమంది అంటూ ఉంటారు, నాకు మగబిడ్డ కావాలి, అబ్బాయి కావాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. అబ్బాయిని ఇస్తేనే కాదు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము. నువ్వు శ్రమలో ఉన్నా, కష్టంలో ఉన్నా, నష్టంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా కూడా దేవుని స్తుతించగలగాలి. దావీదు ప్రతి విషయంలో కూడా దేవుని స్తుతించిన వ్యక్తిగా ఉన్నాడు. మరి దేవుని మనం స్తుతిస్తూ ఉంటే, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తూ ఉంటే మన జీవితంలో ఎలాంటి కార్యాలు అనేవి మనకు జరుగుతూ ఉంటాయి అంటే మత్తయి సువార్త 15వ అధ్యాయం 36వ వచనం. ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చెను. శిష్యులు
జన సమూహమునకు వడ్డించిరి. యేసు ప్రభువారు అక్కడ ప్రసంగం చెప్తా ఉన్నారు. కొండ మీద ప్రసంగం చెప్పేటప్పుడు బహు జన సమూహము ఆయన్ని వెంబడించారు. బహు జన సమూహం ఆయన యొక్క మాటలు వినడానికి వచ్చి ఉన్నారు. వారు వచ్చి ఆ మాటలు వింటే అక్కడే కూర్చుండిపోయారు. వారు ఉపవాసంతో ఉన్నారు. నేటికి 3 దినాలు అయింది. 3 దినాలు కూడా వారు ఏమీ తినకుండా ఉపవాసంతోనే దేవుని మాటలు వింటూ ఉన్నారు. ఎందుకంటే దేవుడు బోధించేటటువంటి మాటలు చాలా స్వచ్ఛమైన మాటలు. ఆయన మాట చాలా అద్భుతంగా ఉండేది. మనుషుల మాటల వల్ల ఆయన మాటలు కాదు, కానీ నిజానికి ఎంతసేపు మాట్లాడినా ఆయన ఎంతసేపు చెప్పినా కూడా వినాలి అనిపించేటట్లుగా ఉండేది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆయన మాటలు వింటూనే అక్కడ కూర్చున్నప్పుడు దేవుడు ఆ శిష్యుని పిలిచి అంటా ఉన్నాడు, 3 దినాలు కూడా ఇక్కడే ఉండిపోయారు కదా, వారు ఏమీ తినలేదు కదా, కాబట్టి వారిని అలాగే ఆకలితో పంపిస్తే ఒకవేళ మార్గం మధ్యలో వారు కళ్ళు తిరిగి మూర్ఛలు పడిపోతారేమో, కాబట్టి వారికి తినడానికి ఏదైనా ఆహారం సిద్ధపరచండి అని చెప్పేసి శిష్యులతో దేవుడు అన్నాడు. అన్నప్పుడు ఇప్పుడు శిష్యులు అంటాడు, ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా ప్రభా, ఇంత జన సమూహానికి మనం ఎక్కడి నుంచని ఆహారం తేగలము, వారికి మనం ఆహారం సిద్ధపరచలేం కదా అని చెప్పేసి అన్నప్పుడు దేవుడు అన్నాడు, మీ దగ్గర ఏముంది అని చెప్పేసి అంటాడు. అన్నప్పుడు 7 రొట్టెలు కొన్ని చేపలు మాత్రమే వారి దగ్గర ఉన్నాయి. ఉన్నప్పుడు వాటిని తీసుకుని దేవుడు ఆకాశము వైపు ఎత్తి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాడు. కృతజ్ఞతాస్తులు చెల్లించినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ అద్భుతం జరిగింది. ఆ యొక్క 7 రొట్టెలు కొన్ని చేపలు కూడా బహు విస్తారంగా అవి దీవించబడ్డాయి. దీవించబడిన తర్వాత అక్కడికి వచ్చిన వారందరినీ కూడా చూస్తే పురుషులేమో 4000 మంది ఉన్నారు. స్త్రీలు పిల్లలు లెక్క లేకుండా వారు కూడా చాలా మంది ఉంటారు. కానీ పురుషులు అయితే 4000 మంది ఉన్నారు. వారందరూ కూడా తినగా మళ్ళీ 7 గంపలు మిగిలిపోయేటట్లుగా అక్కడ ఆహారము సమృద్ధి అనేది జరిగింది. కారణం ఏంటంటే ఆ ఉన్న కొద్ది దాన్ని దేవుడు ఆకాశం వైపుకి ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. మనం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు సమృద్ధి అయిన ఆశీర్వాదం మనకి వస్తుంది. నీ చేతిలో కొంటే ఉందేమో, ఒకవేళ బహుశా నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావు, ధనం నీ చేతిలో సమృద్ధిగా లేదు, ఏదో కొంచెమే ధనం ఉంది. ఆ ధనాన్ని నువ్వు పైకెత్తి ఆకాశము వైపుకెత్తి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే దాన్ని విస్తారంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకవేళ నీ కుటుంబంలో నీ సంపాదన నీకు సరిపోవట్లేదేమో, కొంచెంగానే ఉంటుందేమో, ఎప్పుడు చూసినా ఇబ్బంది అనేది ఒకవేళ కలుగుతూ ఉందేమో, ఆ కొంచెంలోనే నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు నమ్మకంగా నువ్వు చెల్లించగలిగితే ఆ కొంచెంనే దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. రెండవదిగా మనం చూసినప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనం. అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇప్పుడు ఇక్కడ లాజరు చనిపోయి ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో లాజరు ఉన్నాడు అంటే ఏదో కాలు నొప్పి కాదు, లేకపోతే ఏదో అనారోగ్యం కాదు, లేకపోతే ఏదో చెవి నొప్పో కొడుకు నొప్పో ఏది కూడా కాదు. అతనికి వచ్చినటువంటి సమస్య ఏదో చిన్నది కాదు, కానీ లాజరు చనిపోయి ఉన్నాడు. ఇప్పుడు చనిపోయి ఉన్నప్పుడు దేవుడు అక్కడికి వచ్చి అంటా ఉన్నాడు, ఆ రాయిని తొలగించండి అని చెప్పేసి అంటా ఉన్నాడు. అతని సహోదరులే అంటా ఉన్నారు, ప్రభు చనిపోయి నేటికి 4 దినాలు అయ్యింది, కాబట్టి ఇప్పుడు బాడీ స్మెల్ కొడుతూ ఉంటుంది, కొంపు కొడుతూ ఉంటుంది, ఆ రాయిని తొలగించమంటున్నావేంటి అని చెప్పేసి అంటే దేవుడు కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తా ఉన్నాడు. రెండో సందర్భంలో దేవుడు కృతజ్ఞతాస్తుతులు ఈ సందర్భంలోనే ప్రభు చెల్లిస్తూ ఉన్నాడు. లాజరు ఎలాంటి పరిస్థితుల్లో చనిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు ముందుగానే ఇంకా లాజరు బ్రతికి బయటికి రాకుండానే ముందుగానే దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. చెల్లించిన తర్వాత అప్పుడు లాజరు బయటికి రా అంటే అతను లేచి వచ్చాడు. నిజంగా అక్కడ ఉన్న వారందరూ కూడా అనుకుంటున్నారు, ఏంటి ఇప్పుడు బయటకు రమ్మంటే బయటకు వస్తాడా, చనిపోయిన లాజరు ఎలా వస్తాడు, ఇంకంతా అయిపోయింది, చనిపోయాడంటే చనిపోయాడు, ఇంకా కథ అయిపోయింది, అతని కథ ముగిసిపోయిన తర్వాత ఇప్పుడు బయటకు ఎలా వస్తాడు, మళ్ళీ అతను ఎలా బతుకుతాడు, ఏంటి ప్రభు బయటకు రమ్మని చెప్తున్నాడు అని చెప్పేసి అందరూ కూడా అనుకుని ఉండొచ్చు. కానీ అంతా అయిపోయిన సందర్భంలో కూడా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి రాజుని లేపడం అనేది జరిగింది. మన జీవితాల్లో కూడా ఒకవేళ అంతా అయిపోయింది, నా జీవితంలో ఇంక నేను ఏది కూడా
చేయలేను, అంతా కూడా ఇప్పుడు నీకేమీ మిగిలిలేదని ఒకవేళ నువ్వు అనుకుంటా ఉంటే, అలాంటి సమయంలో కూడా నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగితే అంత అయిపోయిన పరిస్థితిని కూడా దేవుడు మార్చగలడు. ఒకవేళ నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉంటే, ఒకవేళ నువ్వు బంధించబడినటువంటి స్థితిలో ఉంటే, ఒకవేళ నువ్వు చచ్చిన స్థితిలో ఉంటే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఒకవేళ అప్పుల బాధలైనా, అనారోగ్యమైనా, లేకపోతే ఎలాంటి సమస్యల్లో నువ్వు కోరికిపోయి ఉన్నా కూడా నువ్వు దేవునికి ఆ పరిస్థితుల్లోనే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే సజీవంగా నీ ప్రతి పరిస్థితి నుంచి కూడా ఆయన నిన్ను పైకి లేపి నిలబెట్టగలిగిన సమర్థుడు. హల్లెలూయా. మూడవదిగా మనం చూద్దాము లూకా సువార్త 17వ అధ్యాయము 13వ వచనం. యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకునుడని వారితో చెప్పాను. వారు వెలుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. చాలా ఇప్పుడు మనం చూసినప్పుడు 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. వీరు కుష్ఠ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. అలాంటి సమయంలో 10 మంది కూడా దేవుడి దగ్గరికి వచ్చారు. కుష్ఠ వ్యాధి అంటే వారి చేతులకి ఆ చర్మం అనేది ఉండదు. మనం వేడికిని పట్టుకుంటే వేడిగా ఉందనే విషయం మనకి తెలుస్తుంది, కాలుతుంది. కానీ కుష్ఠ వ్యాధి వచ్చిన వారికి వేడిగా ఉన్న సంగతి కూడా తెలియదు. బహుశా కత్తితో మనం కాయగూరలు కోస్తూ ఉంటే తెగిందనుకోండి, తెగిందనే విషయం తెలుస్తుంది. కానీ వాళ్ళు ఒకవేళ కత్తి పట్టుకున్నా కూడా, ఒకవేళ తెగినా కూడా వారికి చర్మం ముక్కల కింద ఊడిపోతుంది తప్ప వారికి స్పర్శ అనేది తెలియకుండా ఉంటుంది. కాబట్టి ఇలాంటి స్పర్శతో వారు ఉంటూ ఉన్నారు. కాబట్టి చర్మం అంతా కూడా అదో విధంగా పొరలుగా ఊడిపోతూ ఉంటుంది. ఊడిపోతూ ఉన్నప్పుడు చీము రసి కారుతూ ఉంటుంది. కారుతూ ఉన్నప్పుడు రాత్రి వాడు పడుకున్నప్పుడు వచ్చి బహుశా ఎలకలు కూడా వారిని కరిచవచ్చు. కరిచినప్పుడు వారి చర్మం అంతా కూడా ఊడిపోతా ముక్కలుగా అయిపోతూ ఉంటుంది. అలాంటి చర్మం కలిగిన వారు కుష్ఠ రోగులు. ఇప్పుడు వీరు 10 మంది కూడా దేవుడి దగ్గరికి వచ్చారు. ప్రభువా మమ్మల్ని శుద్ధులుగా చెయ్యి అని చెప్పేసి దేవుడి దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు ఇప్పుడు ప్రభు అంటారు మీరు వెళ్ళి యాజకులకి గణపరచుకోండి అని చెప్పినప్పుడు వారు 10 మంది కూడా తిరిగి వెనక్కి అనేది వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇప్పుడు వారికి కొంచెం స్వస్థత అనేది వస్తుంది. వచ్చినప్పుడు ఎప్పుడైతే స్వస్థత వారికి కలిగినట్లుగా, ఎప్పుడైతే వారి శరీరం కొంచెం బాగుపడినట్లుగా అనిపించిందో, ఆ తర్వాత 10 మంది వచ్చారు. కానీ 10 మందిలో 9 మంది కూడా వారికి స్వస్థత రావడం చూసి వారి దేవుడి దగ్గరికి రాకుండా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఒకే ఒక్క వ్యక్తి మాత్రము దేవుడి దగ్గరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వస్తాడు. వచ్చినప్పుడు ఇప్పుడు దేవుడు అంటా ఉన్నాడు. 18వ వచనం చదువుదాము. అందుకు యేసు 10 మంది శుద్ధులైరు కారా? ఆ 9 ఎక్కడ? 19వ వచనం చదువుదాం. నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వారితో చెప్పాను. ఇప్పుడు ఒక వ్యక్తి దేవుడి దగ్గరికి వచ్చాడు కదా. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రభు అంటా ఉన్నాడు నువ్వు లేచిపోము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునని అంటున్నాడంటే ఆల్రెడీ వారు మార్గంలోకి వెళ్ళినప్పుడు వారికి స్వస్థత వచ్చినట్లుగా అనిపించింది కదా, స్వస్థత వచ్చింది కదా. మళ్ళీ దేవుడు అంటున్నాడు నీ విశ్వాసమే నేను స్వస్థపరచును, వెళ్ళిపోమని మళ్ళీ ఎందుకు అంటున్నాడు? మళ్ళీ స్వస్థత రావడం ఏంటి? ముందు వచ్చింది కదా. అంటే మనం ఆలోచన చేస్తే ముందు స్వస్థత వచ్చింది కానీ అది పూర్తిగా రాలేదు. పూర్తి స్వస్థత అనేది దేవుడు ఇవ్వలేదు. ఎప్పుడు కూడా మనుషుల జీవితాల్లో కార్యాలు చేసేటప్పుడు, అద్భుతాలు చేసేటప్పుడు అన్నీ కూడా అంతా ఒకేసారి చేశాడు. కానీ ఏదో కొంత శాతం మాత్రమే, కొంచెం కార్యం మాత్రమే చేస్తాడు, పూర్తిగా చేయడు. ఎందుకంటే దేవుడు మనల్ని పరీక్షించడానికి. మీరు ఇలాంటి సందర్భంలో వీరికి కార్యం చేసినప్పుడు నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారా లేదా, నా ఇంటి వారికి కృతజ్ఞత ఉంటుందా లేదా అని చెప్పి పరీక్షించడానికి సగం కార్యాలు మాత్రమే ఒక్కొక్కసారి దేవుడు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ కుష్ఠరోగులకి కూడా సగం
మాత్రమే స్వస్థత మాత్రమే ఇచ్చారు, కానీ పూర్తి స్వస్థత అనేది ఇవ్వలేదు. ఎందుకంటే వారికి పరీక్ష చేయడానికి దేవుడు ఇవ్వకపోతే వారు అనుకున్నారు లేదు పూర్తి స్వస్థత వచ్చింది అని చెప్పేసి ఆ 9 మంది కూడా వెనక్కి వెళ్ళిపోయారు. కానీ ఒక వ్యక్తి మాత్రం ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కృతజ్ఞత భావంతో దేవుడి దగ్గరికి వచ్చాడో, వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు చెప్పవు కదా ఒకప్పుడు నేను కూడా అందంగా ఉండేవాడిని, నా చర్మం కూడా అందంగా ఉండేది, వ్యాధి వచ్చిన తర్వాత ఎలా నా చర్మం పాడైపోయింది, ఎలా అయిపోయింది అని చెప్పావు కదా, ఇప్పుడు నేను నీకు పూర్తి స్వస్థత అనేది ఇస్తున్నాను. ఒకప్పుడు నీ చర్మం ఎలా ఉండేదో అలా అందమైన చర్మాన్ని నేను నీకు, పసిపిల్ల లాంటి దేహాన్ని నేను నీకు ఇస్తున్నాను అని చెప్పేసి దేవుడని పూర్తి స్వస్థత అప్పుడు ఇచ్చాడు. మనం ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటామో అప్పుడే పూర్తి కార్యాలు అనేవి మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. పూర్తి స్వస్థత, పూర్తి అద్భుతాలు అనేవి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు మాత్రమే మన జీవితంలో జరుగుతూ ఉంటుంది. కానీ కొంతకాలం అయిపోయిన తర్వాత ఇక దేవుడు కార్యం చేసేసాడు కదా, ఇక దేవుడితో నాకు పని ఏం లేదని చెప్పి వెళ్ళిపోయామనుకోండి, ఆ కొంచెం కొంచెం దాంతో మాత్రమే మనము బ్రతకాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. అదే పూర్తి కృతజ్ఞత మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడు స్తుతించేవారుగా, అది నష్టమైన కష్టమైన ఒకవేళ మేలైనా దేవుడు ఉపకారం చేసినా ఏది చేసినా కూడా దేవుడిని మనము స్తుతించగలిగిన వారిగా ఉన్నప్పుడు పూర్తి స్వస్థత అనేది దేవుడు మనకి ఇస్తాడు. యాకోబు పత్రిక 1:17 చూద్దాము. శ్రేష్టమైన ప్రతివియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. దేవుడు మనకి ప్రతిదీ కూడా శ్రేష్టమైనది దేవుడు ఇస్తాడంట. అలాగే ప్రతిదీ కూడా సంపూర్ణమైనదిగా ఆయన చేస్తాడంట. మన జీవితంలో కార్యాలు సగం సగం మాత్రమే చేయడు, కానీ ప్రతిదీ కూడా సంపూర్ణంగా ఆయన పూర్తి చేస్తూ ఉంటాడు. మనం అడుగు వాటి కంటేను ఊహించి వాటి కంటేను కూడా అత్యధికంగా ఆయన మన జీవితంలో చేయగలిగిన వాడు. అయితే ఎప్పుడు అంటే మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగినప్పుడు. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే సమృద్ధి అనేది మన జీవితంలో వస్తుంది. అలాగే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే చచ్చిన వారిని కూడా దేవుడు లేపుతాడు. అలాగే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే అద్భుతాలు మన జీవితంలో పూర్తి కార్యాలు అనేవి జరుగుతాయి. 4వదిగా కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లించాలి అనేది కూడా మనం చూద్దాము. దానియేలు 4:30. దానియేలు గ్రంథము 4:30. రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకు నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకునేను. ఇప్పుడు నెబుకద్నెజరు అనుకుంటా ఉన్నాడు, తన రాజ్ నగరాన్ని చూసినప్పుడు ఈ రాజ్ నగరము నా ఘనత కొరకు నా మహిమ కొరకు నేను కట్టించుకున్నది కాదా అని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు. దేవుడికి మనం ఎప్పుడు కూడా ఆయన చేసిన ఉపకారాలకి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించే వారిగా ఉండాలి. కానీ దేవుని మేలుని మనం అడ్డంగా పెట్టుకుని ఇదంతా కూడా ఇలా చేయగలిగాను అంటే, ఇలా సంపాదించగలిగాను అంటే అంతా కూడా నా శక్తి, నా బలము, నా యొక్క జ్ఞానము, నా యొక్క సామర్థ్యము అని చెప్పి దేవుడికి రావాల్సిన మహిమ అంతా కూడా మనకు మాత్రమే తీసుకుంటూ ఉండడం అనేది చాలా తప్పు. దేవుడికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉంటే అంత శ్రాపకరమైన పరిస్థితి మరొకటి ఉండదు. కానీ నెబుకద్నెజరు అనుకుంటా ఉన్నాడు, ఈ రాజనగరము నేను కట్టించుకున్నది కాదా, నా మహిమ కొరకు నా ఘనత కొరకు నేను కట్టించింది కాదా అని చెప్పేసి అతను అనుకుంటా ఉన్నాడు. ఎప్పుడైతే అనుకున్నాడో ఆ రాజ్యము అతని యొక్క చేతిలో నుంచి తొలగిపోయింది. 31 చదువు. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా రాజుకు నెబుకద్నెజరు ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యుద్ధ నుండి తొలగిపోయాను. ఇప్పుడు రాజ్యము నెబుకద్నెజరు యొక్క చేతిలో నుండి తొలగిపోయింది. ఎప్పుడైతే తొలగిపోయిందో అప్పుడు అతనికి బుద్ధి వచ్చింది. ఎందుకంటే ఎందుకు నా రాజ్యం తొలగిపోయిందంటే, నన్ను మాత్రమే గణపరుచుకున్నాను, నన్ను గణపరిచిన దేవుడిని నేను గణపరచకుండా అంతా నా జ్ఞానము, నా తెలివి, నా బలం అనుకుంటా నన్ను మాత్రమే గణపరుచు
చెల్లించకుండా ఉన్నాడు. దేవునికి నేను చెందవలసిన కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉన్నాను, అందుకే నా రాజ్యం తొలగిపోయిందని చెప్పేసి అప్పుడు అతనికి బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు అతను చేసిన పని 34వ వచనం. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడనగు దేవుని స్తోత్రము చేసి గణపరిచి స్తుతించితిని. ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నది. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పని సేన ఎడల భూనివాసులందరూ తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకుని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. ఇప్పుడు ఇతను అనుకున్నాడు, అంతా మనుషుల యొక్క జ్ఞానం కాదు, ఆయనకి ఎవరు కూడా చెప్పడానికి ఆయన ఎవరు కూడా సమర్థులు కాదు. మనం ఏమై ఉన్నా కూడా అది దేవుని కృప మాత్రమే. మనల్ని గణపరిచేది దేవుని కృప, మనల్ని హెచ్చించేది దేవుని కృప, మనల్ని నిలబెట్టేది దేవుని కృప, అంతా దేవుని కృప, దేవుడే అని అప్పుడు బుద్ధి వచ్చినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ప్రతి సమయంలో కూడా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేస్తున్న ఉపకారాలలో దేనిని కూడా మరొకము. మనం ప్రాణంతో చెప్పుకుంటూ ఉండాలి. ప్రాణమా ఈ రోజు ఇంత డబ్బు ఉందంటే అది దేవుడు ఇచ్చింది. ప్రాణమా ఈ రోజు ఇంత ఆస్తి ఉందంటే అది దేవుడు ఇచ్చింది. ప్రాణమా ఈ రోజు ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయంటే అవి దేవుడు ఇచ్చింది. ప్రతిదీ కూడా దేవుడు ఇచ్చిందే తప్ప దేవుడు ఇవ్వకుండా ఏది కూడా మన సొంతంగా వచ్చింది కాదు అని చెప్పి ప్రతి విషయంలో కూడా దేవుడికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. అన్ని విషయాల్లో కూడా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ కొద్ది మాటలు మన వెనుకల్లో దేవుడు దీవించును గాక. అందరికీ వందనాలు.